బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే పెద్దలు చామకూర మల్లారెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు, మాజీ ప్రభుత్వ విప్ సోదరి అక్క సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్యే సోదరుడు అలంపూర్ మా విజయుడు గారు, మాజీ ఎమ్మెల్యే జనగామ గౌరవనీయులు ముత్తిరెడ్డి గారు, గౌరవ మాజీ ఎమ్మెల్యే నకరికల్ సోదరులు చిరుమర్తి లింగయ్య గారు, మాజీ ఎమ్మెల్యే భువనగిరి శ్రీ శేఖర్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ స్పీకర్ మాజీ ఎమ్మెల్యే సోదరి మెదక్ శ్రీమతి పద్మాదేవేందర్ రెడ్డి గారు, వంటేరు ప్రతాప్ రెడ్డి గారు, మాజీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల గారు, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ సోదరులు రాగిడి లక్ష్మణ్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు తమ్ముడు మనం ఈసారి ఎన్నిక తర్వాత మొట్టమొదటిసారి మహబూబ్నగర్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీగా గెలిచిన తమ్ముడు నవీన్ కుమార్ రెడ్డి గారు, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సోదరులు తాత మధు గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ గారు సోదరులు సేరు సుభాష్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారు, మల్లారెడ్డి గారు అందరి పేర్లు చెప్పొద్దని అడగని చెప్పిన ఏమనుకోకు. గౌరవనీయులైన మా తమ్ముడు చెన్నూరు మాజీ శాసనసభ్యుడు మాజీ ప్రభుత్వ విప్ గౌరవనీయులు బాల్కా సుమన్ గారు, అదేవిధంగా వేదిక ముందున్న గౌరవనీయులైన మున్సిపల్ చైర్పర్సన్లు, అదేవిధంగా డిప్యూటీ చైర్పర్సన్ వైస్ చైర్మన్లు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు లేడీస్ ఉంటే వాళ్ళ భర్తలు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్లు మగవాళ్ళు ఉంటే వాళ్ళ భార్యలు, వాళ్లకు పేరు పేరున ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పదవి పోగానే మనం ప్రజలకి వెళ్ళి మాయం కాము, ఇక్కడ కూడా పోము, అందరం కూడా ప్రజాక్షేత్రంలోనే ఉందాం, గట్టిగా కొట్లాడదాం. మళ్లీ తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా, మళ్లీ తిరిగి మీరు మున్సిపాలిటీలు కైవసం చేసుకునేదాకా ప్రజలతోనే ఉండి కొట్లాడదాం. అయితే మీ అందరితో నా ప్రార్థన ఏంటి అంటే, చాలా సందర్భాల్లో పదవి విరమణ చేసేటప్పుడు మనకు కొంత బాధ ఉంటుంది. తాత్కాలికంగా 2-3 రోజులు, 4-5 రోజులు, వారం రోజులు బాధ ఉంటుంది. సిరిసిల్లలో మీకు గమ్మత్ చెప్తా. 4 రోజుల కింద నేను ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు మా చైర్పర్సన్ గారు, నేను, ఎందుకంటే పదవి కాలం అయిపోతుంది కదా, మిగిలిపోయిన కొబ్బరికాయలు కొట్టేద్దామని కొట్టేసిన తర్వాత పదవి విరమణ జరిగిన తెల్లారే మా మున్సిపల్ చైర్పర్సన్ గారి కుటుంబానికి సంబంధించిన ఒక షాప్ ఉంటే అదే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి సీజ్ చేసింది. జస్ట్ ఒకటే రోజు తేడా లేదు. ఎట్లుంటదంటే పదవి ఉంటే ఎట్లుంటది, పదవి దిగిపోతే ఎట్లుంటది అంటే ఒకటే రోజులో ఫరక్ తెలుస్తుంది. కానీ బాధపడవలసింది కానీ భయపడవలసింది కానీ ఏం లేదు. ఎందుకంటే అందరం పుడతాం, అందరం పోతాం. పుట్టినరోజే పోయే తారీఖు కూడా రాసుకొని వస్తాం. ఎందుకంటే అందరం పోయేటోళ్ళ మీద కూడా పర్మనెంట్ అయితే వాళ్ళు లేరు. అట్లని దబ్బని వాళ్ళని అనుకుంటే మాత్రం మీరు మనసు మార్చుకొని ఎవరం కూడా ఉండవు. మధ్యలో అవకాశాలు వస్తాయి. కొంతమంది ఎమ్మెల్యేలు అవుతారు కావచ్చు, కొంతమంది మున్సిపల్ చైర్మన్లు అవుతారు కావచ్చు, కొంతమంది అదృష్టం బాగుంటే మంత్రులు అవుతారు కావచ్చు, ఇంకా పదవులు వస్తాయి కావచ్చు. ఆ పదవి వచ్చినంత కాలం, ఆ తాత్కాలికంగా వచ్చే పదవి 5 ఏళ్లకో 10 ఏళ్లకో వచ్చినప్పుడు మనం ఏ రకమైన ముద్రేస్తాం, ఏం పని చేయగలిగినాం, ప్రజల మనసులో ఎట్లాంటి స్థానం సంపాదించుకోగలిగినాం అనేదే ముఖ్యం. ఎందుకంటే ఎవ్వరం పర్మనెంట్ కాదు, ఎవ్వరం శాశ్వతం అయితే కానే కాదు. నేను పక్కాగా ఖచ్చితంగా చాలా విశ్వాసంతో చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేసిన, చాలా రాష్ట్రాలు తిరిగినా, చాలా దేశాలు తిరిగినా, చాలా మంది మున్సిపల్ మంత్రులను కలిసిన, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా మంది పెద్దల్ని కలిసిన. గంటాపదంగా విశ్వాసంతో చెప్తా ఉన్నా, గత 10 ఏళ్లలో తెలంగాణ మున్సిపాలిటీలో జరిగిన పని భారతదేశంలో ఎక్కడా జరగలేదు. ఇందులో తేడా లేదు. ఎందుకంటే తిరిగిన మొత్తం దేశం తిరిగిన, చాలా రాష్ట్రాలకు పోయినా, వాళ్ళు పరిశాన ఎదురు. మన ఎంపీలను పట్టుకొని పక్క ఎంపీలు అడుగుదురు, మీకు ఎందుకే గిన్నె అవార్డులు వస్తున్నాయి, ఎట్లా వస్తున్నాయి అంటే కొన్ని చెప్తే విచిత్రం అనిపిస్తుంది. మన తెలంగాణ జనాభా భారతదేశంలో 3% కంటే తక్కువ. మొత్తం దేశం జనాభాతో పోల్చుకుంటే మనం 3% కూడా కాదు. కానీ అవార్డులు డిక్లేర్ చేస్తే 3% ఉన్న తెలంగాణ 30% అవార్డులు కొడుతుంది. పంచాయతీ అవార్డులు కానీ మున్సిపాలిటీ అవార్డులు కానీ. మరి వాళ్ళు పరిశాన్ గారా, ఏం చేసిండ్రా మీరు, ఎందుకు వస్తున్నాయి అవార్డులు? ఎందుకు వస్తున్నాయంటే చిన్న కారణం. మున్సిపాలిటీని ఉర్దూలో బల్దియా అంటారు. బల్దియా పురపాలిక, దాని ఉర్దూలో బల్దియా. బల్దియా అంటే ఇక మనకు మొదటి నుంచి ఇంతకుముందు సీనన్న చెప్పినట్టు ఒక సామెత ఉన్నది. బల్దియా ఖాయా పియా చల్దియా అంటే ఇటు వచ్చిన వాళ్ళు ఏముండదు చేసేది, వచ్చుడు, తినుడు, తాగుడు, ఈగలు దోమలు కొట్టుడు,
అవతల వడుడు తప్ప ఏముండదు, వీళ్ళు చేసేది వీళ్ళతో ఏం కాదు అని ఒక విధంగా బల్దియా అంటేనే ఒక దురభిప్రాయం కలిగే విధంగా, మున్సిపాలిటీలు అంటేనే మురికి కూపాలన్నట్టు, మున్సిపాలిటీలు అంటేనే వీళ్ళకి ఏం సాత కాదు, ఏదో పేరుకు పదవులు ఉంటారు తప్ప వీళ్ళతో ఏం కాదు అన్నట్టుగా మన మీద ఒక ముద్ర వేసినారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొదలు మాకు 2014లో కూర్చోబెట్టి దిశానిర్దేశం చేసినారు. కేసీఆర్ గారు ఏమన్నారంటే, ఒకనాడు మహాత్మా గాంధీ గారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు, భారతదేశం పల్లెల్లోనే నివసిస్తుంది అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు. వాస్తవమే, ఎందుకంటే సింహభాగం ఎక్కువ శాతం భారతదేశం పల్లెల్లోనే ఉంటుంది. భారతదేశం పల్లెల్లో నివసిస్తున్నప్పటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నది, భారత ఆర్థిక వికాసానికి తోడ్పడుతున్నది మాత్రం ఖచ్చితంగా పట్టణాలు, మున్సిపాలిటీలు అనే మాట కూడా అంతే వాస్తవం. అందుకే కేసీఆర్ గారు మాకు చెప్పినారు, పల్లెలు బాగుండాలంటే కూడా పైసలు కావాలి. మరి పల్లెలు బాగుండాలంటే పట్టణాలు ఏవైతే ఎకనామిక్ ఇంజన్లుగా ఉన్నాయో, ఎకనామిక్ ఆర్థిక చోదక శక్తులుగా ఉన్నాయో అవి బాగుండకపోతే రాష్ట్రం బాగుపడది. తప్పకుండా మనం ప్రయత్నం చేయాలి, బలంగా పట్టణాలను మంచిగా ఇంకింత బాగా తీర్చిదిద్దాలన్న ఒక మాట మాకు స్పష్టంగా పెద్దలు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. అనుకోకుండా కేసీఆర్ గారు చెప్పిన అదే టైంలో దాదాపుగా నేను ఒక ఐటీకి సంబంధించిన ఒక కార్యక్రమంలో ఈ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సిఇఓ ఆయన సత్యానాదెల్లా అని మన తెలుగు ఆయన ఉంటారు. ఒకసారి ఎక్కడో కలిసి ఇద్దరం ఒకటే ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తుంటే నేను వారికి చెప్పిన, మా కేసీఆర్ సార్ ఇట్లా అంటాడు, భారతదేశం పల్లెల్లో ఉంటది కానీ పట్టణాలే నడుపుతాయి దేశాన్ని అనే మాట మాకు చెప్పినారు. అంటే ఆయన నవ్వి ఏమన్నాడు తెలుసా, భారతదేశం పరిస్థితి రాష్ట్రం పరిస్థితే కాదు, మా కంపెనీ పరిస్థితి కూడా అదే అన్నాడు. ఎట్లా అని నేను అన్నా, మా మైక్రోసాఫ్ట్ అనే సంస్థ 190 దేశాలు ఉంటది, కానీ మాకొచ్చే 80% ఆదాయం 70 పట్టణాల నుంచి వస్తుంది. లండన్, న్యూయార్క్, హైదరాబాద్ ఇటువంటి పట్టణాలకు వెళ్లే మాకు కూడా 80% ఆదాయం మా కంపెనీ కూడా అక్కడికి వెళ్ళి వస్తుంది. తప్పకుండా పట్టణీకరణ అనేది మనం ఎవరం కూడా నివారించగలిగేది కాదు. ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే ప్రజలు ఎదిగే క్రమంలో, దేశాలు ఎదిగే క్రమంలో, రాష్ట్రాలు ఎదిగే క్రమంలో పట్టణీకరణ పెరుగుతుంది. ఎందుకు జరుగుతుంది పట్టణీకరణ? ఇప్పుడు మా షాద్ నగర్ చైర్మన్ సాబ్ ఇక్కడ ఉన్నాడు. ఎందుకు షాద్ నగర్కి ఎందుకు వస్తారు ప్రజలు? చుట్టుపక్కల ఉండే పల్లెల్లోంచి కానీ చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్లకి వెళ్ళి ఎందుకు వస్తారు? ఎందుకు వస్తారంటే కొంతమంది ఉపాధి అవకాశాల కోసం వస్తారు, కొంతమంది పిల్లల చదువుల కోసం వస్తారు, కొంతమంది తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగాలేకపోతే, ఆడ సౌలత్ బాగాలేకపోతే ఈడికి వస్తారు, చూపెట్టుకుంటారు, అవసరమైతే అక్కడ ఒక ఠికానా చూసుకొని అక్కడనే ఉంటారు. అట్లే ప్రపంచవ్యాప్తంగా, ఒక మన దగ్గరనే కాదు ప్రపంచవ్యాప్తంగా చూస్తే పట్టణీకరణ పెరుగుతూనే ఉన్నది, పట్టణీకరణ జరుగుతూనే ఉన్నది. కొన్ని దేశాలు ట్రై చేసినాయి, పట్టణీకరణ ఆపాలి, ఎక్కడికక్కడ వికేంద్రీకరణ జరగాలి, లేకపోతే తట్టుకోలేము. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గట్టిగా, ఇప్పుడు ఉదాహరణకు మన రాష్ట్రమే తీసుకోండి, తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మన భూభాగం, మన ఏరియా ఎంత అని చూస్తే 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లు. తెలంగాణ రాష్ట్రం 1,12,000 చదరపు కిలోమీటర్లు. హైదరాబాద్ ఒక్కటి తీసుకుంటే దాదాపు 650 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే మొత్తం తెలంగాణ జనాభా 4 కోట్లు అనుకుంటే ఒక్క హైదరాబాద్ జనాభా దాదాపు 1,25,00,000. ఒకసారి ఆలోచన చేయండి మీరు, 1,12,000 స్క్వేర్ కిలోమీటర్ల పరిధిలో 4 కోట్ల మంది ఉంటే ఒక్క హైదరాబాద్ 650 స్క్వేర్ కిలోమీటర్ల హైదరాబాద్ లో 1,25,00,000 మంది ఉన్నారు. అంటే ఎంత తొక్కుడు పడుతున్నారు ఈ ప్రాంతం? ఎన్ని వసతులు కావాలి, ఎన్ని సౌలతులు కావాలి, ఇక్కడ ఎన్ని మంచినీళ్ళు కావాలి, ఎన్ని మురికినీటి కాలువలు కావాలి, ఎన్ని రోడ్లు కావాలి, ఎంత కరెంటు గుంజాలి, ఎంతమందికి ఇక్కడ స్కూల్ కావాలి, జనసాంద్రత, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చూడండి. మున్సిపాలిటీలు కూడా గంతే. ఇప్పుడు మీరు ఇక్కడ మా తమ్ముడు, మా సోదరుడు బసవరాజ్ గౌడ్ గారు భూత్పూర్ మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా బాగా చేసింది. మీరు అందరూ కూడా చేసింటారు నాకు తెలిసేది. ప్రతి ఒక్కరు కూడా ప్రగతి నివేదిక తయారు చేయమంటే అప్పుడు చేసిరు, మీరు మున్సిపాలిటీలలో చేసిరా అందరూ? ఎంత మంచిగా అనిపించిందని ఇప్పుడు చదువుతుంటే ఈ మున్సిపల్ నివేదిక తన టర్మ్ లో ఏం చేసిండు, ఏ వార్డుకి ఏం చేసిండు అని చెప్పి బసవరాజ్ గౌడ్ గారు, ఆయన వైస్ చైర్మన్ ఫోటో, వాళ్ళ ఎమ్మెల్యే గారి ఫోటో, వాళ్ళ మంత్రి గారి ఫోటో, మున్సిపల్ మంత్రి, ముఖ్యమంత్రి, కమిషనర్ ఫోటో, అందరి ఫోటోలు పెట్టి ఏ వార్డు కౌన్సిలర్ ఫోటో ఆ వార్డుకు పెట్టి, ఇది చూడదు చాలా మంచిగా ఉంది. ఈ ఫలానా వార్డు ఫస్ట్ వార్డు కౌన్సిలర్ గీన, ఆయన పేరేంది, పేరు బాలకోటి. ఆయన దగ్గర కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఆ వార్డులో ఫస్ట్ వార్డులో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, కట్టిన సీసీ రోడ్లు, పట్టణ ప్రకృతి వనాలు, డ్రైనేజ్, చూడు ఎంత బాగా చేశాను. మొత్తం ఒక్కొక్క వార్డు, కూర్చోండి బసవరాజ్ గారు,
ఒక్కొక్క వార్డు ఎట్లెట్లా చేసిందని చెప్పి భూత్పూర్ కొత్త మున్సిపాలిటీ దానిలో అన్ని వార్డులు మొత్తం 10 వార్డులు ఉంటే 10 వార్డులకు సంబంధించిన కౌన్సిలర్లు ఏ వార్డులో ఏం పని చేసినామని చెప్పి ఫోటోలతో సహా నాకు తెలిసి ఇంటింటికి మంచిరా మీకు అన్ని అవార్డులు వచ్చినాయి ఎందుకు రాలేదు కానీ కాదు మంచిగా పని చేసిరు అవార్డులు వచ్చినాయి కాదు మీకు ఇంటింటికి మంచిరా ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే ఒక భూత్పూరే కాదు ఇవాళ మీరు నేను చెప్తే కొన్ని మా ప్రజ్ఞాపూర్ అసలే నువ్వు సార్ మా చైర్మన్ సాబ్ అసలే కేసీఆర్ గారి కాన్స్టిట్యూన్సీ కూడా భయపడాలి మనం ఇది ప్రజ్ఞాపూర్ గజ్వేల్ది ప్రగతి నివేదిక అన్న రాజ్మోహన్ గారిది వారిది కూడా ప్రగతి నివేదిక ఒక 5 ఏళ్ళ 2020 నుంచి 25 వరకు ఏం పనులు చేసినాం అనేది చాలా వివరంగా ఇక వాళ్ళదంటే గజ్వేల్ కాబట్టి నడిచింది అనుకో కానీ కాకపోతే చూడు అంటే ఒక్కటి కాదు ఇవాళ మేము చెప్తే పరిచయం అవుతారు మొన్న మన నిరంజన్ రెడ్డి గారు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారు వారి వెంబడ మన జోగు రామన్న గారు మన సత్యవతి గారు అజయ్ గారు మిత్రులు కోటిరెడ్డి గారు ఇంకా మిగతా కొంతమంది మిత్రులతో అందరితో కలిపి రైతు ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికి 420 రోజుల్లోనే 412 మంది రైతులు చచ్చిపోయినరు ఎందుకైతే ఇట్లా తెలుసుకోవాలి మనం తెలుసుకొని ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఒక నివేదిక ఇవ్వాలి పార్టీకి ఒక నివేదిక ఇవ్వాలి మీరు అన్ని జిల్లాలు తిరిగిరండి అని చెప్పి వారికి రిక్వెస్ట్ చేస్తే పెట్టుడే ఆదిలాబాద్కి వెళ్ళి మొదలుపెట్టారు ఆదిలాబాద్కి వెళ్ళి నాకు మన పువ్వాడ అజయ్ కుమార్ గారు మాజీ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు ఖమ్మం ఆయన ఫోన్ చేశాడు రామన్న నేను ఇన్ని రోజులు మా ఖమ్మం కార్పొరేషన్ చాలా గొప్పగా ఉంటుంది అనుకుంటుంటే ఖమ్మం కార్పొరేషన్ బాగా చేసినండి నేను ఒక ఫీలింగ్ లో ఉంటే కానీ ఇక్కడికి వచ్చి ఆదిలాబాద్ చూసిన అమ్మతోడు చెప్తున్నా మా జోగురామన్న నాకంటే బాగా చేసుకున్నాడే అని చెప్పి అజయ్ గారు ఫోన్ చేశాడు అయితే అనుకోకుండా నేను జగదీశ్వర్ రెడ్డి గారు ఆ ఫోన్ వచ్చినప్పుడు ఒకటే దగ్గర ఉన్నాను అన్న ఇట్లా అంటున్నాడు అజయ్ ఇట్లా అంటున్నాడు అని నేనంటే మా జగదీష్ అన్న ఏమన్నాడు తెలుసా నేను నా సూర్యాపేట కంటే ఖమ్మం ఏదో బాగుందట అని చెప్పి అటు ఖమ్మం పోయినప్పుడు అనుకున్నా నేను మరి ఇప్పుడు ఖమ్మం కంటే ఆదిలాబాద్ బాగుందట అని చెప్పి అజయ్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుందని జగదీష్ అన్న అన్నాడు ఒక ఖమ్మము ఒక సూర్యాపేట ఒక ఆదిలాబాద్ కాదు నేను ఇవాళ చాలా కాన్ఫిడెంట్ గా చాలా ఆత్మవిశ్వాసంతో చాలా గర్వంతో చెప్తా ఉన్నా మన ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో హైదరాబాద్ తో సహా చిన్న మున్సిపాలిటీ అయిన భూత్పూర్ కావచ్చు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కావచ్చు జమ్మికుంట కావచ్చు హుజురాబాద్ కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ కావచ్చు బాన్స్వాడ కావచ్చు వనపర్తి కావచ్చు ఒకటి ఇది అదేం కాదు వికారాబాద్ కావచ్చు ఇంకోటి కావచ్చు రాష్ట్రంలో ఉన్న అవార్డు కూడా వచ్చింది జనగామ మున్సిపాలిటీ కూడా భారతదేశంలో 3వ స్థానంతో అవార్డు వచ్చింది వీళ్ళు వాళ్ళని కాదు మా జమున గారు వీళ్ళు వాళ్ళు కాదు ప్రతి ఒక్క మున్సిపాలిటీకి భారతదేశంలో ఏ రాష్ట్రము చేయనంత గొప్పగా అత్యద్భుతంగా తీర్చిదిద్దిన మన పెద్దలు తెలంగాణ బాపు రైతు బంధు కేసీఆర్ గారికి గట్టిగా చప్పట్లతో మనందరం కూడా అభినందనలు చెప్పాలి ఎందుకు జరిగింది అంటే ఏదేదో ఒక మనిషి ఇట్లా నోట్లకి వెళ్ళిన డైలాగులు పడితే పనులు కావు చాలా మందికి ఉంటాయి కళలు కనుడు ఈజీ కానీ ఆ కళలను సాకారం చేయాలంటే దానికి చాలా కథ కావాలి దానికి పెద్ద వ్యవస్థ కావాలి పైసలు ఇవ్వాలి విధులు నిర్వచించాలి నిధులు ఇవ్వాలి ఒక విజన్ ఉండాలి దానికి తగ్గ విధంగా పని జరగాలి పని చేసేందుకు మీరుండాలి లేకపోతే ముఖ్యమంత్రి కళలు కనగానే తెల్లారి వరకు రోడ్లు పడాయి ముఖ్యమంత్రి కళలు కనగానే తెల్లారి వరకు మోరీలు కావు ముఖ్యమంత్రి గారు డైలాగ్ కొట్టగానే నోట్లకెళ్ళి జీవో రాదు వెనకకెళ్ళి నిధులు రావు ఇది కావాలంటే ప్రణాళికబద్ధమైన ఆలోచన విధానం ఉండాలి కేసీఆర్ గారు మాకు నేర్పింది ఏంటంటే మా అందరికీ మీ అందరికీ మనందరికీ నేర్పింది ఏంటంటే ప్లాన్ యువర్ వార్డ్ ప్లాన్ యువర్ టౌన్ ప్లాన్ యువర్ విలేజ్ ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ ప్లాన్ యువర్ మండల్ ప్లాన్ యువర్ కాన్స్టిట్యూన్సీ అంటే ప్రణాళిక మీ పట్టణానికి ఏముండాలి మీ పట్టణంలో పార్క్ ఉందా మీ పట్టణంలో ఎవరైనా చచ్చిపోతే మంచి శ్మశాన వాటిక ఉందా మీ పట్టణంలో చెత్త అంతా యాడ తీసుకుపోయి పారవస్తున్నారు డంపింగ్ యార్డ్ ఉందా ఆ డంపింగ్ యార్డ్ లో ఏం చేస్తాండ్రు మీ పట్టణంలో మంచిల సౌలత్ ఎట్లుంది మీ పట్టణంలో మురికినీటి సౌలత్ ఎట్లుంది మటన్ షాపులు ఉంటాయి చికెన్ సెంటర్లు ఉంటాయి వాటి వ్యర్థాలు ఎక్కడ వారేస్తుండ్రు ఏం చేస్తుండ్రు ఇంత లోతుగా ఎవడన్నా ముఖ్యమంత్రి ఆలోచిస్తారాము గట్ల కేసీఆర్ గారు మాకు కూర్చోబెట్టుకొని ఒక్కొక్క పట్టణంలో ఇప్పుడు మీ ఇల్లు మీరు ఎట్లయితే తీర్చిదిద్దుకుంటారో గట్లనే మన పట్టణాలను మన ఊళ్ళని కూడా తీర్చిదిద్దాలని చెప్పి ఆఖరికి పల్లెల్లో ఎట్లయితే పల్లె ప్రకృతి వనాలు పెట్టుకున్నామో అట్లాగే పట్టణాల్లో కూడా పట్టణ ప్రకృతి వనాలు డంప్ యార్డ్లు శ్మశాన వాటికలు మీ 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 వార్డులో ఇంటింటికి నల్లా నీళ్లు ఇంటి ముంగట మురికినీటి కాలువ ఉందా లేదా ఈ పద్ధతుల్లో ప్లాన్ చేసి సార్ ఏమన్నాడు మనం ఏదో వచ్చే ఎలక్షన్ కోసం చేయకండి
ఒక 15-20 ఏళ్ల ప్రణాళిక రూపొందించి మొదట 5 ఏళ్లలో ఏం చేయగలుగుతాం, వచ్చే 5 ఏళ్లలో ఏం చేయగలుగుతాం. ఎందుకంటే అన్ని పనులు ఒకటేసారి కావు. పిండి కొద్ది రొట్టె, పిండి ఎంత ఉంటే రొట్టె గంతే అవుతుంది. అంతేగాని మనం అన్ని ఒక్కసారి చేయాలి చూమంతారంటే కాదు. నేను ఒక 7-8 ఏళ్ళు అమెరికాలో ఉన్నా. అమెరికాను అగ్రరాజ్యం అంటారు, మొత్తం ప్రపంచానికి ఆదర్శం అంటారు. అక్కడ అద్భుతాలు ఉన్నాయి, అదో భూతల స్వర్గం అన్నట్టు చెప్తారు. కానీ అమెరికాలో కూడా సమస్యలు ఉన్నాయి. అమెరికాలో కూడా ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, అమెరికాలో కూడా రోడ్ల మీద వండుకుంటూ ఉన్నారు, అమెరికాలో కూడా అడుక్కుంటూ ఉన్నారు. అక్కడ కూడా సమస్యలు ఉన్నాయి, అయిపోలే. మనిషి భూమి మీద ఉన్నంత కాలం, మనిషి భూమి మీద ఉన్నంత కాలం, ఆ మనిషి నెత్తిలో మీటర్ తిరుగుతున్నంత కాలం సమస్యలు ఒడిచిపోవు. ఒక సమస్య అయిపోతే ఇంకో సమస్య వస్తుంది. ఇప్పుడు మీరున్నారు కౌన్సిలర్లు, చైర్మన్లుగా పనిచేశారు, వైస్ చైర్మన్గా పనిచేశారు. మీ దగ్గరకు వస్తారు, అన్నా నాకు పెన్షన్ పెట్టి అంటారు. పెన్షన్ మీరు పెట్టిస్తారు, తెల్లారది పోతుంది, మళ్ళీ ఇంకో సమస్యతో వస్తారు. అది కూడా చేస్తావు, ఇంకో సమస్యతో వస్తారు. ఇంకోటి మీకు మనుషుల తత్వం తెలుసు. మీ వార్డులో 500 మందికి పెన్షన్లు వస్తున్నాయి అనుకో, రానోళ్ళకి 20 మంది ఉంటారు. లొల్లెవలది ఉంటుంది, ఆ 20 మంది ఉంటుంది. నువ్వు మీటింగ్ పెట్టు, ఎట్లుంటుంది అది అంగడంగడి చేసి మొత్తం లొల్లు చేసి అసలు సృష్టికి ఏమనిపిస్తుంది అంటే అసలు వాటిలో ఎవరికి పెన్షన్లు వస్తలేవు. రేషన్ కార్డు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 6.5 లక్షల మందికి రేషన్ కార్డులు ఇచ్చినాం మనం, 6.5 లక్షల మందికి. కానీ కాంగ్రెస్ వాళ్ళు అడుగున్నారు ఇప్పుడు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అంటారు. అరే ఇచ్చినాంరా నాయన, సంవత్సరాల వారీగా లెక్క ఇది ఉందంటే ఇనలే. అందుకే నేను మొన్న ఏం చేసిన, బట్టి విక్రమార్క గారు పాపం డిప్యూటీ సీఎం, ఆయన ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మధిర నియోజకవర్గంలో అక్కడ మన జిల్లా పరిషత్ చైర్మన్ కమల్ రాజ్ గారు ఆయన కలిసి ఇద్దరు రేషన్ కార్డుల పంపిణీలో పాల్గొన్న కార్యక్రమాన్ని ఆయననే పెట్టిండు ఆయన సోషల్ మీడియాలో. దాన్ని తీసుకొని నేను రిలీజ్ చేసిన. ఇయ్యలేదంటావు మరి అబద్ధం, నువ్వు చెప్తున్నావా మేం చెప్తున్నావా? 6.5 లక్షల కార్డులు ఇచ్చినాం. కానీ రానోళ్ళు ఉండొచ్చు, 1 లక్షనో 2 లక్షలు ఉండొచ్చు, వాళ్ళది ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే సమస్యలు అయిపోవు. మున్సిపాలిటీలో కూడా మీరు మంచిగా పనిచేసిండ్రు, బ్రహ్మాండంగా పనిచేసిండ్రు, కానీ అవన్నీ భూతల స్వర్గాలు అయిపోయినాయంటే కాలే. ఇంకా సమస్యలు ఉంటాయి, ఇంకా పని బాకీ ఉంటుంది. ఇప్పుడు నేను సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా కూడా ఉన్నా. మా మున్సిపల్ చైర్మన్ నా మీద పంచాయతీ, అన్న మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయాలి. నేను చెప్పిన వద్దు, ఇప్పుడు 3వ గెలుస్తాం, ఎట్లాగూ గెలిచినాక అప్పుడు చేసుకుందాం అని ఆపిన. ఇంకా అక్కడ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయలే. వాళ్ళు మొన్న వచ్చి నా మీద లొల్లి, నేను చేద్దామంటే మీరు అద్దంటారు, మనం 3వ రాకపోయా అని నేను చెప్పిన. 3వ తప్ప కాకపోతే 4వ వస్తాం, మళ్ళీ 2028లో పక్కా వస్తాం, అప్పుడు చేసుకుందాం, మీరు ఫిగర్ చేయకుండా అని చెప్పాను. మీకు కూడా నేను ఏం చెప్తున్నా అంటే, అప్పుడప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు, పెద్దలు మత్స్యనాచారి గారు, జగదీష్ అన్న చెప్పినట్టు, అప్పుడప్పుడు చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. చీకటిని అనుభవిస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. ఆకలి అప్పుడప్పుడు అనుభవిస్తేనే అన్నం విలువ కూడా తెలుస్తుంది. అన్నం విలువ అమ్మ విలువ, అన్నం విలువ అమ్మ విలువ ఉన్నప్పుడు తెలియదు, లేకపోతేనే కడుపు గాలితేనే అప్పుడే తెలుస్తుంది. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నది కూడా గదే. ఇవాళ ఎక్కడో ఉన్న ఒక ఆడబిడ్డ మొన్న నాచారంలో, మా ఉప్పల్ నియోజకవర్గంలో నాచారంలో రోడ్డు మీద పాపం టేలా పెట్టుకుని నడుపుకుంటాను, చెప్పులు కుడతాను. ఆ చెప్పులు కుట్టే తేలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి బుల్డోజర్ పెట్టి ఆయన కూలగొట్టి ఎత్తేసింది. ఆ అమ్మ అరుస్తున్నది గట్టిగా, కేసీఆర్ సారు ఎక్కడున్నావు, నువ్వు రా అని చెప్పి అరుస్తున్నది. అంటే ఇవాళ కేసీఆర్ గారిని రాష్ట్రంలోని పేదలు, ముఖ్యంగా ఎవరి కోసమైతే కేసీఆర్ గారు పనిచేసిండో ప్రతి ఒక్కరు యాద్ చేసుకుంటున్నారు. రైతులు యాద్ చేసుకుంటున్నారు. నిన్నగాక మొన్న చూసిన నేను మా బోర్ల రామరెడ్డి, మూసంపల్లి అనే ఊరు నల్గొండ పక్కకు ఉంటది. ఆ రామరెడ్డి గారు చెప్తున్నాడు, చంద్రుడు అప్పుడప్పుడు మబ్బుల సాటు కోతాడు, మళ్ళా బయటకు వస్తాడు, గట్లనే ఇది కూడా కేసీఆర్ గారు తొందరలోనే తప్పకుండా మళ్ళా వస్తాడు, ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా మళ్ళీ బాధ్యత తీసుకుంటాడు అనే మాట ఆ రామరెడ్డి గారు చెప్తా ఉన్నారు. నేను మీ అందరితో కూడా ప్రార్థించేది ఏంటంటే, మీ పదవీ కాలంలో మీ టర్ములో మీరు అద్భుతంగా పనిచేసినా మీరు గర్వపడొచ్చు. మేము అద్భుతాలు చేసినాం, ఏమేం చేసినామంటే చెప్పి చూపెట్టచ్చు. ఈ రోడ్ మేము వేసినాం, ఈ హాల్ కట్టినాం, ఈ డ్రైనేజ్ కట్టినాం, ఈ పార్కు, ఈ డంపింగ్ యార్డు, ఈ శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు, ఇవన్నీ మేమే చేసినాం. గర్వంగా చెప్పుకునే విధంగా మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, ఒకటిగా చెప్తే ఇంకా చాలా ఉన్నాయి, చేసుకున్నాం. కొన్ని పనులు చేయకపోవచ్చు, మనందరం కేవలం దేవుళ్ళం కాదు. తప్పులు చిన్న చిన్నవి జరిగిండొచ్చు, లోటుపాట్లు చిన్న చిన్న ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. ప్రజలు అందుకే మనకు 3వ అధికారం ఇవ్వకపోవచ్చు, తప్పేం కాదు. ప్రజలు 2 సార్లు ఇచ్చిండ్రు, మరి 2 సార్లు ఇచ్చినప్పుడు మంచోళ్ళు, ఇవ్వకపోతే చెడ్డోళ్ళు అని అంటే తప్పు. 2 సార్లు ఇచ్చింది వాళ్ళే, ఈసారి వద్దన్నది వాళ్ళే, కానీ ఈసారి తెచ్చుకున్న వాళ్ళతో అనుభవిస్తుంది వాళ్ళే. నేను మొన్న నల్లగొండ పోతుంటే పెదకాపర్తి అని ఒక ఊరు, జెండా ఎగిరే అంటే ఆడ ఆగిన. జెండా ఎగిరేసి మళ్ళీ కారెక్కుతున్నా, ఈ లోపల ఒక రైతు పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమన్నా ఏం సంగతి అంటే, ఏం బాగున్నదే ఏం బాగలేదు అన్నాడు. ఏమైంది అన్న,
మంచిగా పాలిచ్చి ఆవుని ఇడిచిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం ఏం చేయాలి అన్నాడు. మరి ఏం చేయాలి, నేనేం చేయాలి, నువ్వేం చేయాలి, ఇంకో 4 ఏళ్ళు అనుభవించాలి, తప్పది అని చెప్పిన. వాళ్ళ అందరూ బాధపడతా ఉన్నారు. ఒకరు కాదు, రాష్ట్రంలో రైతులు, పెద్ద మనుషులు 4,000 పింఛన్ అంటే మోసపోయినారు. ఆడబిడ్డలు తులం బంగారం అంటే కొద్ది సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఫ్రీ బస్సు, తులం బంగారము, ప్రతి కోడలికి 2,500, అత్తక 4,000 వరకు కొద్ది ఎక్కడో ఆశ పుట్టింది. ఏమో కేసీఆర్ 10 ఏళ్ళు ఇచ్చినాం కదా, వీళ్ళకి కూడా ఒక తాపిచ్చి చూద్దాం ఏమైతుంది అనుకున్నారు. ఏమైంది? ఇప్పుడు తులం బంగారం కాదు కదా, తులం ఇనుము కూడా దిక్కులేదు. మార్కెట్ అంతా ఆగమాగం ఉన్నది. మీకు తెలుసు, నాకు తెలుసు. రియల్ ఎస్టేట్ మీకు తెలుసు. మున్సిపాలిటీల చుట్టూ మనం కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాం. 142 మున్సిపాలిటీలు మన ప్రభుత్వం ఉన్నప్పుడు కార్పొరేషన్ మున్సిపాలిటీని కలిపి 142 చేసినాం. మన ప్రభుత్వం రాకముందు, తెలంగాణ రాకముందు 68 ఉండే, 142 చేసుకున్నాం. కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త జిల్లా కేంద్రాలు, ఇవన్నీ చేయడం వల్ల ఏమైంది? ప్రజలకు అభివృద్ధి దగ్గరైంది. సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు. ఇదివరకు కలెక్టర్ను కలవాలంటే దూరం పోయేది ఉండే. ఈ రోజు కలెక్టర్ మీ దగ్గరికి వచ్చిండు. ఒక్క మహబూబ్నగర్ జిల్లా, పూర్వ మహబూబ్నగర్ జిల్లా 5 జిల్లాలు అయింది. గద్వాల జిల్లా, నారాయణపేట జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, వనపర్తి జిల్లా, మహబూబ్నగర్ జిల్లా. దాంతో కొల్లాపూరోళ్ళు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, గద్వాలోళ్ళు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు, ఐజావోళ్ళు మనకు మహబూబ్నగర్ వచ్చే అవసరం లేదు. దగ్గరకు వచ్చింది మీకు కలెక్టరేట్. అట్లాగే మున్సిపాలిటీలు కావడం వల్ల మీకు పర్మిషన్లకు కానీ ఇంకో దానికి కానీ మీకు అక్కడనే సౌలత్ ఏర్పడ్డది. కాబట్టి ఏమైంది? విస్తరణ జరిగింది, అభివృద్ధి జరిగింది, భూముల ధరలు పెరిగినాయి. కొంతమంది అంటారు భూముల ధరలు పెరుగుడు అభివృద్ధా, కొంతమంది మాట్లాడతారు. నేను ఒక్క మాట్లాడుతున్నా, దయచేసి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఒక 4 ఎకరాల పొలం ఉందనుకో, తెలంగాణ రాకముందు దాని విలువ, ఒక్కొక్క ఎకరం విలువ 10 లక్షలు. తెలంగాణ వచ్చినాక ఇలా ఆ పొలం విలువ ఒక్కొక్క ఎకరం 50 లక్షలు అయింది. దాంతో ఏమైంది? 4 ఎకరాలు నాసామి కోటీశ్వరుడు అయింది. కోటీశ్వరుడు అయినా అమ్ముకున్నాడా లేదా వేరే విషయం. కానీ ఏమైతుంది? 4 ఎకరాల భూమి విలువ పెరిగితే మనసుకు ఏముంటది లోపల? దబ్బన నాకేమన్నా అయిందనుకో, పుట్టుకుని నేను చచ్చిపోయినా అనుకో, నా బిడ్డ పెళ్లి పక్కా అవుతుంది, అవసరమైతే 1 ఎకరం అమ్ముకుంటారు, మా వాళ్ళు చూసుకుంటారు. అవసరమైతే ఇల్లు కట్టుకునేది ఉంటే, మంచిగా బందోబస్తుగా పక్కా ఇల్లు కట్టుకునేది ఉంటే 4 గుంటలు అమ్మితే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. కొడుకు వ్యాపారం పెట్టుకుంటా అంటే, లేకపోతే ఇంటి కోసం ఏమైనా చేసుకోవాలనుకుంటే 2-4 గుంటలు అమ్ముకుంటే అయిపోతుంది అని ఒక విశ్వాసం ఉంటుంది. ఏమైతుంది దాంతోనే అంటే, ఒక విలువ పెరిగితే మనిషికి విశ్వాసం పెరుగుతుంది. గా పని చేసింది మన ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట మనం యాద్ చేసుకోవాలి. నిన్న మేమందరం కేసీఆర్ గారి దగ్గర ఉన్నాం. ఒక పెద్ద మనిషి వచ్చిండు, కొండమరాజుపల్లి అని ఒక ఊరు సిద్దిపేట దగ్గర. మాధవరెడ్డి గారని మాజీ సర్పంచ్, పెద్ద ఆయన, 75-80 ఏళ్ళకు ఉంటాడు. ఆయన చెప్తున్నాడు, అన్న మీ ఊరి కాడ ఎంతుండేనే పొలం విలువ ఎంతుండేనే అంటే, కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 30 లక్షలు ఉండే అన్నాడు. ఇప్పుడు ఎంత ఉంది అన్న? ఇప్పుడు ఏది ఎక్కడ ఉంది? 15 లక్షలు కూడా ఎవడు కొండలేడు, కొన్నటోడు లేడు, అమ్మేటోడు లేడు. 15 లక్షలకు పడిపోయింది. నేను చెప్పేది కరెక్టేనా? పడిపోయింది. ఎందుకు పడిపోయింది? నడిపేటోళ్ళకి నడపత్తలేదు. ఎందుకంటే పాజిటివ్ పాలిటిక్స్ చేయాలి. కేసీఆర్ గారు ఒక పని చేస్తే నువ్వు 2 పనులు చేయాలి. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే నువ్వు 4,000 పెన్షన్. కేసీఆర్ మున్సిపాలిటీకి 25 కోట్లు ఇస్తే నువ్వు 50 కోట్లు. అట్లా చేసి గెలుచుకోవాలి ప్రజల మనసు. కానీ ఈయనది ఎట్లున్నది? ఉల్టా కొత్తగా ఇల్లు కట్టుడు లేదు, ఉన్నాయి ఊళ్ళో కొట్టాలన్న చక్కర్లు అడిగిన. మొత్తం హైడ్రా, అదే ఇంకేందో కథ, ఇంకేదో పెట్టి మూసి ఉన్న ఇల్లు గులగొట్టాలి, పేదోళ్ళ కొంపలాగం చేయాలి. మొత్తానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది. నిన్నగాక మనం మీరు చూడొచ్చు, కొత్తగా వస్తుంది అనుకున్న వృద్ధి కాదు, ఉన్న ఆర్థిక పరిస్థితి బాగలేదు, 13,000 కోట్ల గాటా పడ్డదని చెప్పి పేపర్లలో మొన్న 4 రోజుల కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మంచిగా ఉరుకులు పరుగుల మీద నడుస్తున్న రాష్ట్రం, అభివృద్ధి బాటలో ముందు కురుకుతున్న రాష్ట్రం ఎందుకు ఒక్కసారి బ్రేక్ పడ్డట్టు అయింది? ఎందుకంటే నడిపేటోళ్ల మనసు, నడిపేటోళ్ల ఆలోచన విధానం, నడిపేటోళ్ల ప్రణాళికలు చక్కగుంటే అన్ని చక్కగుంటాయి, లేకపోతే ఈ అవస్థలన్నీ వస్తాయి. పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి పేరు మీద టంచంగా జీతాలు వచ్చేది. నెలకు జీతం పడ్డట్టే నెలకు మంచిగా ఫస్ట్ వీక్ లోనే మీకు అకౌంట్ లో పైసలు పడుతుండే. నేను నల్గొండ పోయినా, రైతు ధర్నా చేసిన వాడ వచ్చినాం. నల్గొండ పట్టణం ఎట్లా మారిందో నాకంటే బాగా మా తమ్ముడు సైదిరెడ్డి ఉన్నాడా, మున్సిపల్ చైర్మన్. ఒకరోజు కేసీఆర్ గారు మా గ్యాదర్ కిషోర్ గారి ఇంట్లో ఏదో కార్యం ఉంటే ఆడికి వచ్చింది. వచ్చిన తర్వాత చూసి వెంటనే జగదీష్ రెడ్డి గారికి నాకు ఇద్దరికి ఫోన్ చేసి, ఏం చేస్తున్నా మీ ఇద్దరు? నల్గొండ టౌన్ గంత ఇంపార్టెంట్ టౌన్, జిల్లా కేంద్రం, ఎట్లా ఉంటుందా నాకు అర్థం కాదు. వెంటనే మీ ఇద్దరు పాదయాత్ర వేయండి, రేపు పోయి ఇద్దరు పోయి ఒక 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మొత్తం ప్రజలను కలిసి ఏం కావాలో చూసి రండి అని చెప్పి నేను జగదీష్ అన్న తర్వాత ఇంకెవరో 3 కలిసిపోయినాం. పోయి కలిసి మొత్తం భూపాల్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆ రోజు అందరం కలిసి 5-6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజలను అడిగి ఆ చుట్టుపక్కల ఉండే షాపులు వాళ్ళు వీళ్ళు అందరిని అడిగినాం, ఏం కావాలా మరి ఇట్లా కేసీఆర్ సార్ పంపిండు,
ఏం చేయమంటారు మాకు మీకోసం ఏం చేయమంటారు అంటే, సార్ ఫస్ట్ ఈ రోడ్లు బాగా చేయండి అన్నారు. ఈ రోడ్లు మొత్తం మెయిన్ రోడ్స్ అన్ని మంచిగా చేయండి అంటే 700 కోట్ల రూపాయలతోని నల్లగొండ టౌన్ ని చరిత్రలో గతంలో మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండే సామంతులు ఎవ్వరు చేయని విధంగా అద్భుతంగా 700 కోట్ల రూపాయల అభివృద్ధి నిధులతో బాగా చేసింది. నేను నల్లగొండ ధర్నకు పోయినా మళ్ళీ అదంతా చూసుకుంటా పోయినా, అదే రోడ్లో మీకు చూసుకుంటా నవ్వుకుంటా పోతున్నాం. మేము గతంలో మంత్రులు ఎవరు చేయలేదు, మనం చేసినాం అని సంతోషంగా పోయినాం. పోయి నేను వాపసు వచ్చినో లేదో ఆ మంత్రి గారు ఇక నా మీద తిట్ల దండకం, వీడెంత బచ్చగాడు ఇచ్చగాడు ఏదో మాట్లాడాడు. సరే పర్వాలేదు. ఆ మంత్రి గారి స్టేట్మెంట్ ఒక దిక్కు వస్తుంది, కింద ఇంకో వార్త వస్తుంది. ఏందిరా అని చూస్తే నల్లగొండ మున్సిపాలిటీలో అక్కడ ఉండే పారిశుద్ధ్య కార్మికులు, సఫాయి సిబ్బంది 4 నెలల నుంచి జీతాలు లేవని ధర్నా చేస్తాను. ఒక గత గొప్పగున్నది వీళ్ళ వ్యవహారం. అంటే తిట్టేందుకు, నోరు వారేసుకున్నందుకు ఎంతనా వారేసుకోవచ్చు, నోరే కదా. కానీ పని చేయాలంటే సొంత మంత్రి నియోజకవర్గంలో నల్లగొండ మున్సిపాలిటీలో 4 నెలల నుంచి జీతాలు లేవు మున్సిపాలిటీ. ఆ మంత్రికి సోయి కూడా లేదు. ఇక ఆయన మంత్రి ఇంకా మళ్ళా మనం తిట్టుడు బచ్చగాడు ఇట్లా అట్లా అని. నేనేమంటున్నా అంటే తిట్టుడు ఈజీ, నోరు వారేసుకున్నాడు ఈజీ, కానీ పని చేసుడు కష్టం. ఇవాళ ఉన్న ప్రభుత్వానికి ఇలా తెలిసి వస్తున్నది. 420 హామీలు ఇచ్చిండ్రు, ఒకటి కాదు రెండు కాదు. ఇది ఇస్తాం అది ఇస్తాం. కేసీఆర్ గారు 498 పథకాలు పెట్టిండు కాబట్టి, పుట్టుక నుంచి సాగు దాకా అన్ని చూసుకున్నాడు కాబట్టి మేము అంతకంటే ఎక్కువ చేయాలన్న తాపత్రయంలో 420 హామీలు ఇచ్చిండ్రు. ఇస్తే ఏమైంది? ఇప్పుడు అధికారం వచ్చింది కానీ నడపస్తలేదు. ఇక అటు చూస్తాను ఇటు చూస్తాను, ఒకటే పని చేస్తాను. ఎవరి కౌంటర్ వాళ్ళు తెరిచిన సంపుడు చంపుతున్నారు. టకీ పడతాయి అన్నాడు, పడుతున్నాయి టకీ ఏడ పడుతున్నాయి? ఢిల్లీలో పడుతున్నాయి పైసలు. ఈడ పడతలేవు, రైతుల ఖాతాల్లో పడతలేవు, ఆడబిడ్డలకు పైసలు వస్తలేవు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? యాదుకుందా? ఎక్కడన్నా నాకు అర్థం కాదు. లగ్న పత్రిక పెట్టుకుంటే పైసలు పడాలి, పిల్లలు పుట్టినాక పైసలు పడుతున్నాయి. కళ్యాణ లక్ష్మి నేను వచ్చినాక రేపు లగ్న పత్రిక పెట్టుకోండి, వెంటనే పైసలు తులం బంగారము 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. మరి ఇప్పుడు బంగారం దొరుకుతలేదా? లేకపోతే బంగారం షాపులలో ముఖ్యమంత్రికి పతారే లేదా? ఒక్కళ్ళకన్నా వచ్చినాయి ఆ బంగారం, తులం బంగారం? ఎవ్వలకు రాలే. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, 420 హామీలు, 420 హామీలు ఇచ్చి నిన్నటితో కరెక్ట్ గా 420 రోజులు గడిచింది. అందుకని